హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాట్ సమ్మర్లో కూల్గా ఒకటి చెప్తున్నానండి. ఫస్ట్ ఒక పండిన మామిడికాయ తీసుకొని బాగా వాష్ చేసుకోండి. దాని తర్వాత నేను చూపించిన విధంగా కట్ చేసుకొని, దాని తర్వాత ఏంటంటే లోపలున్న గుజ్జుని మొత్తం తీసేయండి. ఆ తర్వాత ఏంటంటే ఆ పల్ప్ మొత్తం ఒక బౌల్లో వేసుకొని, ఆ తర్వాత మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఆ బౌల్ మొత్తం, ఆ పల్ప్ మొత్తాన్ని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోండి. అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. ఫస్ట్ బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో వెన్నెలా ఐస్ క్రీమ్, ఒక 1/2 కప్ వరకు వెన్నెలా ఐస్ క్రీమ్ వేసుకొని చాలా స్మూత్ టెక్స్చర్ లాగా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. దాని తర్వాత ఏంటంటే ఆ మామిడికాయ దాంట్లో మొత్తం ఈ టెక్స్చర్ మొత్తం ఫిల్ చేసుకొని కవర్ చేసుకునేసి ఎత్తుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేయండి. ఇలా 8 to 9 అవర్స్ ఫ్రీజర్లో ఉంచాలండి. మిగిలిన టెక్స్చర్ని మొత్తాన్ని ఇలాగే కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే అందులో కూడా ఇలాగే వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా ఇలాగే ఫ్రిడ్జ్లో 3 to 4 అవర్స్ పెట్టుకోండి. ఆ తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. దాని మీద ఏమంటే డ్రై ఫ్రూట్స్ మా ఇష్టం, మాకు ఏ కావాలో అవి వేసుకోవచ్చు. అలాగే కుల్ఫీ మౌల్డ్స్ కూడా ఇలాగే రిమూవ్ చేసుకోండి. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై